అబద్ధాలు చెప్పడంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆరితేరిపోయారని ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు వీరంకి గురుమూర్తి అన్నారు. కార్యకర్తలను చూస్తే పేర్ని నాని రెచ్చిపోతున్నారని, అందుకే కూటమి ప్రభుత్వంపై అవాకులు చివాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ చేసిన తప్పులకు ప్రజలు బుద్ధి చెప్పినా పేర్ని నాని మాత్రం అన్నింటిలో వేలు పెడుతూ అబాసల పాలవుతున్నారని వీరంకి గురుమూర్తి వివరించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు సొల్లినాని తోదినాని అబద్ధాల నాయుడు రాజకీయ సన్యాసం చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఊరూరు తిరుగుతా సొల్లు చెప్తా ఉన్నాడు. చెప్పిన అబద్ధమే చెప్తా ఉన్నాడు. ఎకిలిగా మాట్లాడుతా ఉన్నాడు. ఎగతాళిగా మాట్లాడుతా ఉన్నాడు. నవ్వులాటగా ఉంది రాజకీయం అంటే. ఇట్లా మాట్లాడితేనే 151 వస్తే 11 చేశారు. అయినా వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఏది పదే అది మాట్లాడుతూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగులు మేము మోసం చేశామంటాడు. సిపిఎస్ రద్దు చేస్తామని వచ్చిన వారంలో అన్నారు. చేశారా? ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేసేటట్టే కదా. కనీసం మీరు నెలాఖరికి కూడా జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన మాట వాస్తవం కాదా? ఇవాళ జీతాలు ఇస్తున్నాం, కొన్ని ఇవ్వాల్సిన మాట వాస్తవమే. సరెండర్ లెవెల్ ఇవ్వాలి. మీరు సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు కదా. మీరు నాకేశారు కదా. మీరు దోచేశారు కదా. రాష్ట్రాన్ని అమ్మేశారు కదా. తాకట్టు పెట్టేశారు కదా. ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా ఎన్నిటిని కూడా సరి చేసుకుంటూ వెళ్తామన్నారు. అదేవిధంగా పోలీసులు మేమేదో వాడేస్తున్నామంట, డ్రంక్ అండ్ డ్రైవ్ అంట, ముందు తాకమంది మేమేనంట. అవును, వాస్తవమే. మీరేమన్నా పత్తిత్తులా? మీరేమన్నా మాట మీద నిలబడ్డారా? మద్యం నిషేధం చేస్తానని తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్నటువంటి పెద్ద మనుషులు కదా మీరు. అబద్ధాలు నాని మీరేగా చెప్పింది. మీ నాయకుడు మద్యాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తా అన్నారు. మీరేం చేశారు? మీరే మద్యం తయారు చేశారు. మీరే బెల్ట్ షాపులు పెట్టేశారు. మీ కార్యకర్తలు అందుట్లో పెట్టేశారు. మొత్తం డబ్బంతా మూటలు నీ ఇంట్లోకి మీ